రాజులలాగా ఎలా జీవించగలం అన్నటువంటి ఒక అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, పలుమార్లు పేతురు పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క 2వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్టు అక్కడ మీరు రాజులైన యాజక సమూహమును అని విశ్వాసులను గురించి పేతురు సంబోధిస్తూ ఉన్నాడు. అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచేటువంటి వారి యొక్క ఆధిక్యత ఏంటంటే, వారు రాజులైన యాజక సమూహం. రాజులైన యాజక సమూహం. కాబట్టి ఇప్పుడు మన యొక్క బాధ్యత అంటే ఆ యొక్క ప్రివిలేజ్ని మనం పలుమార్లు మనం కోరుకుంటాం. మనం అలాగ జీవించాలి. కొంతమంది ఇహ సంబంధముగా ఏమనుకుంటారంటే, నేను బైబిల్లో నేను రాజులాగా ఉండమని ఉంది కాబట్టి నేను ఎంత కాస్ట్లీ బట్టలు వేసుకోవడానికి కూడా నాకు అర్హత ఉంది, కాబట్టి కాస్ట్లీయెస్ట్ బట్టలు వేసుకొని రాజుల్లాగా అలంకరించుకొని రాజుల్లాగా ఉండాలని కోరుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీకు ఆ యొక్క ప్రివిలేజ్ రావాలంటే, ఆ యొక్క ఆధిక్యత నీకు కావాలంటే బైబిల్ చెప్పేటువంటి ఒక కొన్ని 4 కండిషన్స్ని మనం చూస్తాం. అంటే దేవుని చిత్తంలో ఓ చక్కటి జీవితం జీవించటానికి బైబిల్ చెప్పేటువంటి, లేక నువ్వు రాజులాగా రాణిలాగా జీవించాలంటే 4 విషయాలు నువ్వు పాటిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆ విధంగా దీవించడానికి ఇష్టపడతాడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం, న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. కాబట్టి ఇక్కడ రాజు యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, రాజులాగా ఉండాలని కోరుకునే వాళ్ళు 100కి 100 మంది ఉంటారు. కానీ అయితే దైవ సంబంధమైనటువంటి ఒక రాజు చేయాల్సిన బాధ్యత గురించి మహాజ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్తున్నాడంటే, న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును. కాబట్టి దేవుని యొక్క చిత్తంలో మనం జీవిస్తూ ఉంటే మన హృదయంలో కానీ మన కన్నుల ఎదుట కానీ చెడుతనము ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి రాజరికం ఉన్నటువంటి గొప్ప ప్రివిలేజ్ ఏంటంటే, నీవు అలాగ జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. గమనించండి, ఇది ఎలాగ సాధ్యం? నా జీవితంలో నేను ఎలాగూ చెడుతనాన్ని చెదరగొట్టగలను అంటే, ఆ యొక్క రాజుల కాలంలో రాజు ఒక వ్యక్తి వైపు చూస్తేనే ఆ యొక్క చూపుకే భయపడి మనుషులు చెడుతనాన్ని ఇంకా చేయకూడదు, చేస్తే రాజు యొక్క ఉగ్రతకు పాత్రలమవుతామని భయపడేటువంటి వాళ్ళు. కాబట్టి ఆ యొక్క రాజు చూస్తే, ఇంకో చోట రాయబడింది, రాజు క్రోధము మరణదూత. కాబట్టి రాజుకి ఆ యొక్క అధికారంతో తన చుట్టూ ఉన్న చెడుతనాన్ని చెదరగొట్టగలిగినటువంటి సామర్థ్యం రాజుకుంది. అయితే విశ్వాసికి తన జీవితంలో, తన కుటుంబంలో, తన ఎదుట ఉన్నటువంటి చెడుతనాన్ని చెదరగొట్టే శక్తి ఎప్పుడు వస్తుందంటే, రాజులకు రాజైన దేవుని యొక్క ముఖకాంతి మన పైన ప్రకాశింపబడాలి. అప్పుడు ఆ యొక్క శక్తి మనకు వస్తుంది ఆత్మ సంబంధంగా చక్కగా జీవించడానికి. కాబట్టి దేవుని యొక్క ముఖ ప్రకాశం. అందుకే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు తన ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఆయన తన ముఖకాంతి నీ మీద ప్రకాశింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక అని ఉంది. అంటే దేవుని యొక్క ముఖకాంతి
మన పైన ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి చెడుతనము చెదిరిపోతుంది, లేక ఆ యొక్క చెడుతనాన్ని జయించే శక్తిని దేవుడు మనకు ఇస్తాడు. కాబట్టి దేవుని సందులో మనం ప్రార్థన చేయాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామంటే మనం ఇలాంటి అనుభూతి పొందాలి. ఏంటంటే దేవుడు తన ముఖకాంతి నా మీద ప్రకాశింపచేస్తున్నాడు. మన ఎదుట ఏవి కనపడకపోయినా కూడా మనం అలాంటి నమ్మకంతో, ఏంటి నేను దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ఆయన ముఖకాంతి నా మీద ప్రకాశిస్తుంది, ఆ యొక్క ముఖకాంతి చేత నాకు శక్తి కలుగుతుంది. ముఖ్యంగా దేనికి శక్తి అంటే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి. ఆ తర్వాత మన సమస్యలు పోతాయి. కాబట్టి ఆయన ముఖకాంతి మన పైన ప్రకాశించినప్పుడు మనకు దేవునితో చక్కటి జీవితం కొనసాగడానికి వీలవుతుంది. కాబట్టి పవర్ అక్కడి నుంచి వస్తుంది. తర్వాత రాజు యొక్క బాధ్యతలు, 4 బాధ్యతలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏంటంటే తన కన్నుల ఎదుటనున్న చెడుతనాన్ని చెదరగొట్టేటువంటి స్థాయిలో రాజు బ్రతకాలి. అలాంటి జీవితం మనకు కావాలి. రెండవది ఏంటంటే సామెతల గ్రంథంలో మనం చూసినట్టయితే 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో రాజైనటువంటి లెమూయేలు తన తల్లి తనకు ఉపదేశించినటువంటి దేవోక్తి గురించి మాట్లాడుతూ, ఆయన తల్లి ఆ రాజుకి ఏం చెప్పిందంటే 3వ వచనం, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చెయ్యకుము. గమనించండి, అది బాహ్య సంబంధంగా ఆమె తన రాజైనటువంటి లెమూయేలుకి చెబుతోంది, రాజుల జీవితాలను పాడు చేసే స్త్రీలతో నువ్వు సహవాసం చేయొద్దని. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యభిచారం అన్నటువంటి ఏంటంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. యాకోబు పత్రిక 4:4 అక్కడ వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక రాజుగా ఒక రాణిగా నువ్వు లోక స్నేహము చేయకుండా జాగ్రత్త పడాలి. నీకు ఆధిక్యత కావాలంటే, ఆ గొప్ప ఆధిక్యతలో నీ జీవితము కొనసాగాలంటే నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఈ లోక స్నేహముతో నువ్వు ఉండకుండా జాగ్రత్త పడాలి. గమనించండి, ఈ 4 విషయాలు ఏం చేస్తున్నాయంటే ఇవి జాగ్రత్తగా ఉండకపోతే మనకున్న ఆధిక్యతను అవి తీసివేస్తాయి. కాబట్టి మొట్టమొదటిది మనలో ఎలాంటి చెడుతనము లేకుండా దైవ ప్రకాశమును మనం పొంది ఆ విషయంలో మనం జయం పొందాలి. రెండవది ఈ లోక సంబంధమైనటువంటి స్నేహాలు మనం వదిలిపెట్టాలి. అక్కడ ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడంటే రెండూ నువ్వు చేయలేవు. లోకంతో స్నేహాన్ని బాగా కొనసాగిస్తూ దేవునితో బాగా సహవాసం చేయాలంటే కుదరదు. నేను ఎప్పుడూ ఆలోచన చేస్తాను, ఆ బుద్ధిగల కన్యకులు ఏం చెప్పారంటే, బుద్ధి లేని కన్యకులు వచ్చి ఇక బుద్ధిగల కన్యకులతో అన్నారు, మా దగ్గర నూనె అయిపోయింది, మాకు కొంచెం నూనె ఇవ్వంటే వాళ్ళు ఒక మాట చెప్పారు, ఇది మీకు మాకు చాలదు. సో ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నాకేం నేర్పించాడంటే నీ సహవాసం దేవునితో లోకంతో చేయడానికి చాలదు, నీ టైం సరిపోదు, నీ శక్తి సరిపోదు. అందుకని వాళ్ళు చాలా తెలివిగా చెప్పారు, ఇది చాలదు, మీకు మాకు చాలదు ఇది. కాబట్టి మీరు లోకంతో సహవాసం చేస్తూ లోక స్నేహం మీరు చేసినట్టయితే దేవునితో సహవాసం చేయడానికి మీకు శక్తి చాలదు. అది కాదు. కొంచెమన్నా ఇవ్వండి అంటే లేదు, చాలదు, తక్కువ వస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి అమ్మే వాళ్ళ దగ్గర కొనుక్కోమన్నారు. ఇప్పుడు అక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే మన టైం, మన ఫ్రెండ్షిప్, మన స్పిరిచువల్ లైఫ్ మనం దేవునితో, దేవుని బిడ్డలతో, దేవుని సంఘంతో, దేవుని వాక్యంతో మనం గడిపినప్పుడే మన ఆత్మీయ జీవితం సమృద్ధిగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితాల్లో వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది.
ఎందుకు అనేక మంది జీవితాల్లో ఆ యొక్క వెలుగు ఆరిపోయిందంటే వాళ్ళు రెండు ప్రయత్నం చేశారు, రెండు కలిపారు, పర్వాలేదు అనుకున్నారు, రాజీ పడచ్చన్నారు, చిన్న తప్పు అనుకున్నారు, పెద్ద పాపం కాదనుకున్నారు. అందుకే ఆ దివిటీలు వెలిగిపోకుండా ఆరిపోయాయి. కాబట్టి మనం లోక స్నేహం ఏం చేస్తుందంటే మనకున్న యొక్క ఆధిక్యతను పోగొడుతుంది. అక్కడే ఆమె ఇంకొక విషయం చెప్పారు, ఏంటంటే ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగినీళ్ళ వారు కట్టడను మరతురు, దీనులకందరికీ అన్యాయము చేయుదురు. గమనించండి, ఇక్కడ నేను మీకు విషయం చెప్పాలి. ఈ తాగుబోతుతనాన్ని నేను నా ఆత్మీయ జీవితానికి ఎలా అప్లై చేసుకున్నానంటే, మనము లోక సంబంధమైనటువంటి మాటలలో మునిగిపోతే మనము తాగుబోతుల కంటే భయంకరంగా తయారవుతాం. అంటే అసలు ఏమవుతుంది ఒక వ్యక్తి తాగితే అంటే, వాడు తన స్థాయిని మరిచి మాట్లాడతాడు, తన సహజమైన ప్రవర్తనకు విభిన్నంగా ప్రవర్తిస్తాడు. అది తాగుబోతుల యొక్క సరళి. అంటే దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతారు, వీళ్ళ కంట్రోల్ తప్పిపోతారు. అందుకే ఆమె చెప్తా ఉంది, మీరు తాగద్దు. తాగితే ఏం జరుగుతుంది అక్కడ? మీరు దేవుని యొక్క కట్టడలను మరిచిపోతారు. దేవుని కట్టడలు మరిచిపోయి దీనులకందరికీ అన్యాయము చేయుదురు. కాబట్టి మనము లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ పోయినట్టయితే దేవుని కట్టడలు మర్చిపోతాం. ఎందుకంటే తాగుబోతు జీవితానికి ఒక సమానమైనటువంటిది లోక సంబంధమైన మాటలు మాట్లాడడం. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి ఏంటంటే, ఈ తాగినోళ్ళు ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నువ్వు కూడా లోక సంబంధంగా ఎక్కువ మాట్లాడే స్థితికి పోయినావంటే నీకు కూడా మత్తు ఎక్కిపోయిందని అర్థం. కాబట్టి మనం లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడడానికి అలవాటు పడిపోతే ఆత్మ సంబంధమైనటువంటి అంటే ఒక చెడు మత్తులేకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆమె ఎలాగైతే తన కుమారునికి చెప్తా ఉందో, ఇలాగే మీరు ఇలా చేస్తే ఇలా నష్టపోతారు, కట్టడలు మర్చిపోతారు. కాబట్టి మనం ఎవరు బహుశా ప్రభువు నమ్ముకున్న తర్వాత తాగే అలవాటు దేవుడు విడిపిస్తాడు. అయితే ఈ తాగుడు చాలా ఎక్కువైపోద్ది. తాగుబోతుతనం విడిచిపెట్టిన చాలామందికి ఈ వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి తాగుబోతుతనం ఎక్కువైపోయింది. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏం జరుగుతుందంటే ఆ ప్రివిలేజ్ పోతుంది, ఆ ఆధిక్యత, మనం రాజులుగా రాణులుగా జీవించే గొప్ప ఆధిక్యతను పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది లోక సంబంధమైన మాటల వలన. మహాజ్ఞాని ఏమంటున్నాడంటే, చాలా అద్భుతమైనటువంటి మాట ఇది. 10వ అధ్యాయంలో 19వ వచనంలో సొలొమోను ఒక మాట చెప్తున్నాడు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు. విస్తారమైనటువంటి మాటల్లో దోషం ఉండక మానదు అంటున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషి విస్తారంగా మాట్లాడితే ఖచ్చితంగా లోకంలోకి వెళ్ళిపోతాయి. రాజకీయాలే కాన్వర్జేషన్ మళ్ళీపోద్ది. సంఘ రాజకీయాలు, లోక రాజకీయాలు ఇలా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే మనిషి తప్పకుండా ఒక దోషభరితమైనటువంటి మాట తప్పక వస్తుందంటున్నాడు. అందుకే నేను ఈ లోక సంబంధమైన మాటల్ని మత్తుతో ఎందుకు పోల్చడం జరుగుతుందంటే, ఆ మత్తులో ఉన్నవాడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అభ్యంతరకరమైన, ఒకటి కాదు చాలా మాట్లాడతారు. అలాగే మనం లోక సంబంధంగా విస్తారమైన మాట మాట్లాడితే ఆయన అంటున్నాడు, తప్పక దాంట్లో నుంచి దోషం వస్తుంది. నీవు ఆరాధిస్తున్న దేవునికి వ్యతిరేకమైనటువంటి ఒక దోషం నీలో నుండి వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. 3వ విషయం ఏంటంటే, ప్రసంగిలో 5వ అధ్యాయం 9వ వచనం, ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును.
కాబట్టి ఒక చక్కటి రాజరికం గురించి ఈ 4 విషయాలు మనం చూస్తున్నాం. మనము రాజులైన యాజక సమూహంతో పోల్చబడ్డాము కాబట్టి మనము ఆ ఆధిక్యతలో జీవించాలంటే మరి రాజులు చేయవలసిన ఈ 4 కార్యాలు మనం చూస్తున్నాం. ఈ 3వ విషయంలో ఏ దేశములో రాజు భూమి విషయములో శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశమునకు సర్వ విషయముల యందు మేలు కలుగును. కూర్చోండి, రాజరికం గురించి జ్ఞాని రాస్తూ అంటున్నాడు, ఏ రాజు అయితే భూమి విషయమై శ్రద్ధ తీసుకుంటాడు అన్ని విషయాల్లో కూడా ఆ దేశానికి క్షేమం అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క భూమిలో నుంచి వచ్చేటువంటి ఫలము దేశాన్ని సమృద్ధిగా ఉంచుతుంది, దేశాన్ని అభివృద్ధి పరుస్తుంది. అది మనం ఈ లోక సంబంధమైనటువంటి అభివృద్ధి. అందుకే ప్రతి గవర్నమెంట్ కూడా మేము రైతులకు మేలు చేస్తాం, మేము రైతులకు మేలు చేస్తాం అంటారు. కానీ ఆత్మ సంబంధంగా మనం చూడాల్సింది ఏంటంటే మన హృదయం అన్నటువంటిది ఒక భూమితో సమానం. కల్టివేషన్ అంటే భూమిలో ఏది విత్తితే, భూమిని సారపరిస్తే ఆ భూమిలో విత్తింది బయటకు వచ్చి ఫలిస్తుంది. కాబట్టి రాజుకు మొట్టమొదట తన హృదయంలో సరైనటువంటి కల్టివేషన్ జరిగితేనే తన రాజ్యములోని భూమి విషయమై శ్రద్ధ తీసుకోగలుగుతాడు. లేకపోతే ఇందాక అనుకున్నట్టు లోక సహవాసాలు చేస్తూ ఎక్కడో ఒక ముల్లో తాగి పడుకొని ఉంటారు, లేకపోతే ఏదో ఒక ముల్లో టీవీ చూసుకుంటా తినుకుంటా పడుకొని ఉంటారు. కాబట్టి మన హృదయం అన్నటువంటి భూమి విషయములో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ చెప్పబడింది, ఏ రాజు భూమి విషయమై శ్రద్ధ కలిగి ఉంటాడో ఆ దేశము అన్ని విషయాల్లో కూడా మేలు కలుగుతుంది. అన్ని విషయాల్లో కూడా అది అంత ప్రాముఖ్యమైనది. కాబట్టే 4వ అధ్యాయంలో 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనము. కాబట్టి మన హృదయం విషయం మనం శ్రద్ధ కలిగి జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాంట్లో ఏం ఆలోచన చేస్తున్నావు, ఏం విత్తుతున్నావు, ఏది నీ హృదయంలో మెదులుతూ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది చక్కగా ఉన్నట్టయితే అన్ని విషయాల్లో కూడా మనకు క్షేమం కలుగుతుంది. కాబట్టి రాజు భూమి విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఆ దేశానికి అన్ని విషయాల్లో మేలు కలుగుతుంది. మనము మన హృదయం విషయంలో శ్రద్ధ తీసుకొని దేవుని వాక్యంతో మన హృదయాన్ని పరిశీలన చేసుకొని దేవుని వాక్యంతో మన హృదయమును మనం నింపుకోగలిగితే అన్ని విషయాల్లో కూడా మేలు కలుగుతుంది. విచిత్రం ఏంటంటే ప్రతి మనిషి కూడా అన్ని విషయాల్లో మేలు కావాలని కలగాలని కోరుకుంటాడు. కానీ ఆ యొక్క అన్ని విషయాల్లో మేలు కలిగే విధంగా దేవుని ఎదుట మనిషి ప్రవర్తించడు. 4వ విషయంలో మనం చూసినట్టయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, 13 కూడా చదువుతాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. కాబట్టి రాజులకు రాజైన ప్రభువు వస్తున్నాడు. మనం ఆ వాగ్దానం కొరకు కనిపెడుతున్నాం. అంటే ఈ భూమి ఈ ఆకాశం అన్నీ కూడా లయమైపోతాయని పేతురు రాశాడు. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం ఆయన వాగ్దానాన్ని బట్టి వస్తున్నాయి. కాబట్టి మనము అంత గొప్ప ఆధిక్యతలోనికి మనం వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు జాగ్రత్త పడాలి, శాంతము గలవారై ఉండాలి. ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. కాబట్టి 3 విషయాలు చెప్పాడు ఆయన. అంటే మీరందరూ రాజులని
ఆ యొక్క 2వ అధ్యాయంలో చూశారు. అయితే అంత గొప్ప ఆధిక్యత మనకు కావాలంటే మొట్టమొదటి అన్నాడు, మీరు శాంతము గలవారై ఉండాలి. కాబట్టి చాలా ఓపిక అవసరం మనకు. ఆ శాంతం ఎక్కడ నేర్చుకోవాలంటే మొదటి ఇంట్లో నేర్చుకోవాలి. అందుకని ఇంట్లో ఎందుకు మనుషులకి పట్టదంటే, ఒకరు నిజమైన విశ్వాస అయితే శాంతము నేర్చుకోవాలి. అందుకని పౌలు అన్నాడు, మీలో ఎవరు యోగ్యులో తెలియబడినట్లు భిన్నాభిప్రాయంలో ఉండుట సహజం అన్నాడు. కాబట్టి కొన్నిసార్లు కాన్ఫ్లిక్షన్స్ ఎందుకు వస్తాయంటే, మన యోగ్యత ఎంతో అవి తెలుపుతాయి. మనం కూడా అందరిలాగా కేకలేసేసి అరిచేసి మాట్లాడితే అక్కడ నీకు ఆ యొక్క ఆధిక్యత పోయింది. కాబట్టి శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగా. అంటే దేవుడు ఎలాంటి స్థాయిని కోరుతున్నాడంటే, ఏదో మనం యేసుప్రభువుని నమ్మాం, బ్యాప్టిజం తీసుకున్నాం, చర్చికి వెళ్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం అని మనం సాటిస్ఫై అయిపోతున్నాం. కానీ పేతురు అంటున్నాడు, చాలా మెచ్యూర్డ్ లెటర్స్, మీరు పేతురు లెటర్స్ చదవండి. ఎప్పుడైనా ఉపవాసం ఉన్నప్పుడు ఒకే రోజు అధ్యాయాలన్నీ కూడా 8 అధ్యాయాలే కదా, చదివినట్టయితే ఎంత మెచ్యూర్డ్గా ఉంటాయంటే, అంటే ఆత్మ సంబంధమైనటువంటి పరిణితి ఆయన ఉత్తరాల్లో మనం చూస్తాం. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు ఈ విధంగా జీవించాలి. మీరు రాజులు కాబట్టి మీరు ఆ గొప్ప దీవెన కొరకు మీరు పిలువబడ్డారు. ఆ దీవెనలో మీరు ముందుకు సాగాలంటే మీరు ఇలాగ జీవించాలి. నిష్కళంకం అంటే కళంకం ఏమి కూడా ఉండకూడదు, నిందారహితులుగా ఉండాలి. ఎవరు మనల్ని వేలెత్తి చూపెట్టేట్టుగా ఉండకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం, ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాం. అంటే మనుష్యుల ఎదుట, దేవుని ఎదుట. పౌలు ఇంకో చోట అంటాడు, నేను దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తానని అపోస్తలుల కార్యం 24వ అధ్యాయంలో అంటాడు. మరో చోట చెప్తాడు, మనం చేసేదంతా కూడా మనుషులు కూడా చూసి దాన్ని పేరు పెట్టకుండా ఉండాలి. దేవుని కొరకు పేరు పెడితే సంతోషం, కానీ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ. దావీదు అన్నాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేసి నీ కట్టడలను నాకు బోధింపు. 135వ వచనం మళ్ళీ చదువుకోండి. అంటే అందులో ఎంతో డీప్ మీనింగ్ ఉంది. దావీదు దేవుని కొరకు బ్రతకాలనుకుంటున్నాడు. ఆయనకు అర్థమైంది, తన శక్తి చాలదు, తన బలం చాలదు, తన మేధస్సు చాలదు. అందుకే ఆయన అంటున్నాడు ఆ యొక్క 119వ కీర్తనలో 129 నుంచి 136 వరకు చాలా అద్భుతమైనటువంటి మాటలు. 119వ కీర్తనలో మీరు ఏది కంఠపాఠం చేసినా చేయకపోయినా ఈ 8 వచనాలు చాలా అద్భుతమైనటువంటి. అంటే ఇక్కడ దావీదు ఇప్పుడు సందర్భానుసారంగా మనం చూస్తే ఆ యొక్క 135వ వచనం ఏమంటున్నాడంటే, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయు, నీ కట్టడలను నాకు బోధింపము అన్నాడు. అంటే దేవుని ముఖకాంతి ప్రకాశించబడినప్పుడే దేవుని కట్టడలను మనం స్వీకరించగలం, దేవుని కట్టడలను బట్టి నడుచుకోగలం. అప్పుడు మనం ఆయనకి ఇచ్చిన ప్రివిలేజ్లో మనం బ్రతకగలం. అందుకొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. బానిసల్లాగా అపవాది అధికారం కింద ఉన్నటువంటి మనుషులను విడిపించి మనుషుల్ని రాజులుగా చేయడానికి ఆయన వచ్చింది వాస్తవమే. అయితే అందుకొరకు ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. మళ్ళీ మీరు పాత జీవితంలోకి వెళ్లకుండా ఆయన పునరుత్థాన శక్తిని, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని, ఆయన సంఘాన్ని, పరిశుద్ధాత్మను ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనం వాటి సహాయంతో ఆ యొక్క దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు తప్పక వాక్యం సత్యం. ఈ లోకంలో నిజాలు చాలా తక్కువ ఉన్నాయి, అయితే దేవుని వాక్యం సత్యం, అది తప్పక నెరవేరుతుంది.
మనుషులకు ఆశ్చర్యం. కాబట్టి దేవుని వాక్యం సత్యం. ఆయన తిరిగి రానై ఉన్నాడు. దానికి సూచనలు వైరస్లు చూస్తున్నాం, భయంకరమైన వ్యాధులు చూస్తున్నాం, ఇంకా ఎన్నెన్నో రాబోతాయని బైబిల్లో చెప్పబడింది. కాబట్టి ఇప్పుడు మన దృష్టి మరల్చబడాలి. ఎందుకు దేవుడు వీటిని అనుమతిస్తారంటే ఇప్పుడు సృష్టికర్త వైపు మనుషులు చూడాలి. లేకపోతే మనుషులు సృష్టికర్త వైపు లేరు, వాళ్ళ ఆస్తుల వైపు, అంతస్తుల వైపు, హోదా వైపు, దాని కొరకే బ్రతుకుతున్నారు. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు లోకం చావు గురించి ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. ఆయన ఎందు ఉంటే పౌలు అన్నాడు, ఆయన ఎందు ఉండి చనిపోతే కూడా లాభం అన్నాడు. కాబట్టి మనం ఆయన దృష్టికి నిందారహితులుగా, నిష్కలంకులుగా, శాంతము గలవారే జీవించినప్పుడు ఆయన రాకడలో మనము సంతోషిస్తాం. అందుకొరకు క్రీస్తు త్యాగం చేశాడు. కాబట్టి 4 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు బానిసత్వం నుండి విడిపించబడి రాజులుగా బ్రతికేటువంటి ఒక ప్రొవిజన్ని, ఒక ఏర్పాటుని యేసు ప్రభు చేశాడు. అయితే ఆ యొక్క ఏర్పాటులో ఎలా మనం ఉండగలమంటే పారు మనసు పొందిన అనుభవం ఉండి ఆయన వాక్యపు వెలుగులో నడుచుకుంటూ ఆయన ఆత్మచేత నడిపించబడినప్పుడు మనకు తప్పక అలాంటి ఆధిక్యతను దేవుడు కలుగజేస్తాడు. అట్టి దీవెనలతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మమ్మను సజీవులుగా ఉంచేందుకు మీకు స్తోత్రాలు. అవును ప్రభువా, మీ భక్తుడు సెలవిచ్చినట్లు యెహోవా కృప మనకు తోడుగా ఉండని ఎడల మనము నిర్మూలమగవలసిన వారమని చెప్పాడు. కాబట్టి మమ్మను కాపాడుతున్నందుకే మీకు స్తోత్రాలు. ఇదిగో మా ప్రభా, ఉపద్రవం వచ్చినప్పుడు మీ వైపు చూడ్డానికే మీరు కొన్ని లోకంలో అనుమతించి ఉంటారు. మా మట్టుకు మేము భక్తి గల వారమై మీరు మాకిచ్చినటువంటి ఆ యొక్క రాజరికాన్ని, రాజులైన యాజక సమూహం అని పిలువబడేటువంటి ఆ యొక్క ఆధిక్యతను మేము కలిగి ఉండునట్లు మా జీవితంలో, మా కుటుంబంలో, మాలో ఎలాంటి చెడుతనం లేకుండా దాన్ని పోగొట్టుకోవడానికి మీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసి మాకు సామర్థ్యం కల్పించండి. అలాగే మా ప్రభా, ఈ లోక సంబంధమైనటువంటి సహవాసం చేస్తే మేము కట్టడలు మర్చిపోతామని మీరు హెచ్చరించారు. అలాగే మా ప్రభా, మా హృదయం విషయమే మేము శ్రద్ధ తీసుకోవడానికి సహాయం చేయండి. మేము ఆలోచిస్తున్నాం, ఏమి మా హృదయంలో మెదులుతోంది. మీ యొక్క వాక్యం, మీ ఎడల భక్తి మా హృదయంలో ఉంటుందా, లేకపోతే లోక సంబంధమైన విషయాలతో మా హృదయము నింపబడిపోయిందా? మేము పరిశీలించుకొని మా హృదయం విషయంలో మేము జాగ్రత్త తీసుకున్నట్టయితే అన్ని విషయముల్లో మేలు కలుగుతుందని మీరు వాక్యపు రూపంలో మమ్మల్ని మరొకసారి హెచ్చరించారు. ఆ విధంగా జీవించుటకు మరొకసారి మీ ముఖకాంతిని మేము ఆశ్రయిస్తున్నాం. మీ భక్తుడు దావీదు ప్రార్థించినట్టుగా నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేసి నీ కట్టడలను బోధించమన్నట్టుగా మా అందరిపై, ఈ వాక్యం వింటున్న అందరిపై మీ ముఖకాంతిని ప్రకాశింపచేసి వారికి మీ సామర్థ్యం అనుగ్రహించి మీ యొక్క కట్టడలను అనుసరించు వారిగా చేయమని యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.